పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఈ పేరు వినగానే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయా? 7వ తరగతిలో మనం చదువుకున్న పుత్తడి బొమ్మ పూర్ణమ్మ గేయం మీ అందరికీ గుర్తే ఉంటుంది కదండి. ఈ గేయాన్ని ప్రముఖ కవి గురజాడ అప్పారావు గారు రచించారు. మరి ఈ గేయంలోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఇంకెవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు వేదాన్స్ తెలుగు స్టోరీస్. మరి లేట్ చేయకుండా గేయంలోనికి వెళ్ళిపోదాం. కొండల నడుమ కోనొకటుంది, కోనకి నడమ కొలనొకటుంది, కొలను గట్టున కోవెల లోపల వెలసను బంగారు దుర్గమ్మ. పూజారింటను పుట్టెను చిన్నది పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నదమ్ముల కనుగై దుర్గకు పూజకు పువ్వులు కోసేది, ఏ వేళల పూసే పువ్వులు ఆయా వేళలను అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. ఏయో ఋతువుల పండే పండ్లను ఆయా ఋతువులను అందించి బంగారు దుర్గను భక్తితో కొలిచెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. పళ్ళను మించిన తీపుల నడలును, పువ్వుల మించిన సొడములను, అంగములందున అమరే పూర్ణకు సౌరులు మించెను నానాటన్. కాసుకులోనై తల్లి తండ్రి నినరు న్యాయం విడనాడి పుత్తడి బొమ్మను పూర్ణమ్మను ముదుసలి మొగుడుకి ముడివేసిరి. ఆమని రాగా దుర్గ కొలనులో కలకల నవ్వెను తామెరలు, ఆమని రాగా దుర్గవనములో కిలకిల పలికెను కీరములు. ముద్దు నగవులు మురిపెంబులు మరిపెనిమిటిగాంచిన నిమిషమున బాసెను కన్నీయ ముఖ కమలమ్మును కన్నుల గ్రమ్మెను కన్నీరు. ఆటపాటల తోటి కన్యలు మొగుడు తాతే అని కేలించా, ఆటల పాటల కలియక పూర్ణమ దుర్గను చేరి దుఃఖించే. కొన్నాళ్లకు పతి కొనిపోవచ్చు పుత్తడి బొమ్మను పూర్ణమ్మను, చీరలు సొమ్ములు చాలగా తెచ్చెను పుత్తడి బొమ్మకు పూర్ణమ్మకు. పసుపు రాసిరి బంగారు మేనికి జలకములాడెను పూర్ణమ్మ, వదినెలు పూర్ణకు పరిపరి విధముల నేర్పులు మెరసి కైచేశ్రీ. పెద్దలకప్పుడు మొక్కెను పూర్ణిమ తల్లిదండ్రి దీవించి, దీవెన వింటూ పక్కున నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. చిన్నలనందర కౌగిట చేర్చుకు కంటను బెట్టను కన్నీరు, అన్నల తమ్ముల నడుమన పలికెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. అన్నల్లారా తమ్ముల్లారా అమ్మను అయ్యను కానండి, బంగారు దుర్గను భక్తితో కొలవడం డమ్మల గన్న దుర్గమ్మ. ఆయా వేళల పూసే పువ్వుల ఆయా ఋతువుల పళ్ళన్ని భక్తికి కోసి శక్తిని ఇవ్వం డమ్మల గన్న దుర్గమ్మ. బలబల కన్నుల కన్నీరొలికెను పుత్తడి బొమ్మకు పూర్ణమకు, కన్నులు తుడుచుకు కలకల నవ్వెను పుత్తడి బొమ్మ పూర్ణమ్మ. వగచిరి వదినెలు వగచిరి తమ్ములు తల్లియు కంటను తడిబెట్టెన్, కాసుకులోనై అల్లుని తలుచుకు ఆనందించెన్ అయ్యక్కడే. ఎప్పటి అట్టుల సాయంత్రమ్మున ఏరిన పూలను సరిగూర్చి సంతోషమ్మున దుర్గను కొలవను ఒంటిగా పోయెను పూర్ణమ్మ. ఆవులు పెయ్యలు మందల జేరను పిట్టలు చెట్లను గుమిగూడెన్, మింటును చుక్కలు మెరియుచు పొడమెను పూర్ణమ్మ ఇంటికి రాదాయే. చీకటి నిండను కొండల కోనల మేతకు మేకములు మెసలజనన్, దుర్గకు మెడలో హారములమరెను పూర్ణమ్మ ఇంటికి రాదాయే. కన్నుల కాంతులు కలవల చేరను మేలిమి జేరెలు మేని పసల్, హంసల జేరను నడకల బెడగులు దుర్గను చేరెను పూర్ణమ్మ. మీకు ఈ చిన్ననాటి గేయం మళ్ళీ గుర్తొచ్చిందనుకుంటే ఈ వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఇలాంటి మన చిన్ననాటి పాఠాలు కథలు గేయాల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి జ్ఞాపకంతో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.